సంఘం కోసం ఈరోజు క్రైస్తవ్యం, ఈ దేశంలో క్రైస్తవ్యం చాలా హింసలు పొందుతుందండి. ఏమండి, నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక కరపత్రం పంచుతున్నాడు ఒక క్రైస్తవుడు, యవనస్తుడు, ఒక పోలీసు వాడు, ఒక పోలీస్ శాఖకు చెందినవాడు. పోలీసు వాడు సెక్యులర్గా ఉండాలి, ఏ మతానికి సంబంధించి ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అధికారికమైన మతం లేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు హిందూ దేశం కాబట్టి మాది హిందూ మతం అని. నో, ఈ దేశంలో ఏ ప్రభుత్వాలైనా ఏ అధికారులైనా అన్ని మతాల వారిని సమానంగా చూడాలి. అది రూల్, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు దాన్ని, ఈ దేశం యొక్క చట్టం. కానీ ఆ పోలీసు వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? మీరు ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ అతని కరపత్రాలు తీసుకొని అతని చేత వాళ్ళ దేవుడు మాట అనిపించుకొని అతన్ని మోకాళ్ళు వేయించి అతని ముక్కు నేల రాసేటట్టుగా చేసి చాలా ఇబ్బంది పెట్టి అవమాన పెట్టాడండి. తప్పు కదా? నువ్వేం పోలీసు వాడువయ్యా? అంటే ఇలాంటి దారుణాలు. ఇకపోతే సండే స్కూల్లో, ఇలాంటి హాల్లో, వాళ్ళ చర్చిలో పిల్లలకి సండే స్కూలు పాఠాలు నేర్పిస్తుంటే లోపలికి వెళ్ళి మీరెందుకు ఇలాంటి బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నారు, మా దేవుడి పేరు చెప్పండి అని అరుస్తున్నారండి. పిచ్చి సన్నాసులు, మతం అనే పిచ్చి పట్టింది. ఉదయాన్నే ఒక వీడియో చూశానండి, వాడి చేతిలో పెద్ద కర్ర ఉందండి. అది ఏ రాష్ట్రమో నాకు తెలియదు, కానీ ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడండి, ఏదో షోడాలో నిమ్మకాయలు ఏదో అమ్ముకుంటున్నాడు. పెద్ద కర్ర పట్టుకున్నాడు, మా దేవుడి పేరు చెప్పు, మా దేవుడికి జై కొట్టు, మా దేవుడికి జై కొట్టు. కర్రతో కొడతాడండి అతన్ని. పాపం భయపడి ఏం చేస్తాడు అంటున్నాడు. ఒక ఇస్లాం సోదరుడి చేత నీ దేవుడి పేరు బలంగా చెప్పించడం ఏంటి? సిగ్గు లేదు నీకు? నీ దేవుణ్ణి వాళ్ళు మెచ్చుకొని నీ దేవుడికి వాళ్ళు జై కొట్టాలి, అంతేగాని ప్రేమతో అభిమానంతో జై కొట్టేవాడు గొప్పోడు, కానీ బలవంతంగా జై కొట్టించుకుంటావా? మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి ఐ లవ్ యూ, ఏమండి ఐ లవ్ యూ అని మీ భార్యతో బలవంతంగా బెత్తం పట్టుకొని కొట్టి అనిపించుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు? సైకోరా నువ్వు, సైకో. నీ భార్య నిన్ను చూడగానే ఏమనాలి? ఏమండి నిజంగా మీరు పడుతున్న శ్రమ ఎంత గొప్పది కుటుంబం కోసం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది హృదయపూర్వకంగా రావాలి ఆ మాట, అవునే కదా? పిల్లల దగ్గర నేను డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పి బెత్తంతో కొడుతున్నాడు అనుకోండి, వాడు ఎవడు? సైకో డాడీ వాడు. ఏమంటే నిజంగా పిల్లలు నువ్వు ప్రేమ చూపిస్తే నువ్వు అడగనవసరం లేదు, 100 సార్లు ఆలే డాడీ 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 అని నీ చుట్టూ తిరుగుతారు, నీ పేరు వాళ్ళు తప్పిస్తారు, స్మరిస్తారు, అవునా కాదా? మరి ఈరోజు ఈ దేశంలో ఒకళ్ళని దేవుడు గొప్పోడు అనుకుంటే